రాగి ఊతప్పం. ఫస్ట్ క్వాంటిటీ 1 రవ్వ, బొంబాయి రవ్వ, 1 పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే లైట్గా రాగి పిండి 2, 1 రవ్వ, 1 పెరుగు, 1 రాగి పిండి 3 కలిపేసి మెత్తగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురిమేసి సాల్ట్ వేసి కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టాలి. 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్. తర్వాత ఇట్లా ప్యాన్ టైప్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇది వేసే ముందు ఒక పావు టీ స్పూన్ సోడా, వంట సోడా వేసి కొన్ని వాటర్ వేసి అందులో బాగా కలిపేసేయాలి. కలిపేసి ఒక 2 or 3 గంటలు వేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ పక్కన కొంచెం ఆయిల్ వేసి లిడ్ పెట్టేసేయాలి. పైన లిడ్ పెట్టేసి ఒక 5 minutes అట్లా వదిలేస్తే మీడియం ఫ్లేమ్ పైన వదిలేస్తామంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒక 2 minutes చాలు చేస్తే రెడీ అయిపోతుంది. పల్లి చట్నీ లేదా అల్లం చట్నీ దాని కాంబినేషన్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ టైం రాగి ఊతప్పం తింటున్నాం. 1 ఇంట్లో బొంబాయి రవ్వ, 1 పెరుగు, 2 రాగి పిండి. ఎందుకంటే దాని టేస్ట్నే అది కదా, రాగి పిండి హెల్దీ. అట్లా తిన్నాక చెప్తా టేస్ట్ ఎలా ఉందో. చాలా వీక్లీ వన్స్ ట్రైస్ అవుతుంటది. అంతేనా? ఇష్టం అంటే మనం ఆయిల్ కూడా ఏం పెద్ద. ఇన్స్టెంట్ రవ్వ ఉత్తప్ప ఏంటి? రాగి పిండి, రాగి ఉత్తప్పం ఇన్స్టెంట్. హాఫ్ అన్ అవర్ ముందు రెడీ చేసుకోవచ్చు అంతే. కాకపోతే ఏంటంటే నేను సన్నగా పోసిన, కొంచెం లావుగా పోస్తే క్రిస్పీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఉత్తప్పం రెడీ. టేస్ట్ వస్తుంది. పల్లి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. పల్లి చట్నీ ఇంకా బాగుంటుంది అంట. అన్నిటికి పల్లి చట్నీ వద్దులే, కొంచెం ఇట్లా ఇంకోటేమో నేనైతే అల్లం చట్నీతో తింటున్నా ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్. నేను ఫస్ట్ టైము బయట తిన్నా, ఇంట్లో ఇది ఫస్ట్ టైం మా ఫ్రెండ్ చేసి. ఎక్కువ క్రిస్పీగా చేసిన. అట్లా క్రిస్పీ అంటే క్రిస్పీ చేసుకోవచ్చు, మెత్తగా అంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పచ్చడి స్పెషల్ ఏందో చెప్పు. స్పెషల్ అంటే ఇది అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి అంటే అది కూడా నార్మల్ అల్లం పచ్చడి కాదు, మామిడి అల్లం. మామిడి అల్లం అంటే మామిడికాయ ఫ్లేవర్ ఉంటుందండి. కాకపోతే అల్లంలో ఉండేంత ఘాటు అయితే ఉండదు. మనం పచ్చడి చేసుకోవాలంటే అది కొంచెం నార్మల్ అల్లం కూడా ఘాటు గురించి ప్లస్ ఫ్లేవర్ కూడా మన అల్లమే ఎక్కువ ఘాటు, ఫ్లేవర్ మన అల్లం బాగుంటుంది. మామిడి అల్లం మాత్రం మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. దాని గురించి ఈ 2 కలిపి అది సగం ఇది సగం వేసుకొని యాస్టీస్గా బెల్లము, చింతపండు, కారము, వెల్లుల్లి అన్నీ వేసి పచ్చడి చేసుకోవాలండి. మనం అవసరం ఉన్నప్పుడు కొన్ని వేడి నీళ్ళు వేసి లిక్విడ్ చేసుకొని దాంట్లో పోపు వేసుకోవచ్చు, లేదంటే యాస్టీస్గా కూడా తినేసేయచ్చు. అట్లాంటప్పుడు ఇక బాగుంటుంది. మనము అల్లము బెల్లము సేమ్ క్వాంటిటీ చేస్తాం కదండి. ఈ మామిడి అల్లము దొరుకుతుంది, ఇది వాడాలి అనేది నాకు నిజంగా ఇప్పటి వరకు తెలియదు. నేను ఏడ చూడలేదు, తినలేదు కూడా. నిజమండి. ఇప్పుడు ఫ్రెండ్ చెప్తే అది ఎట్లుంటుంది అన్న. నాకు మామూలు మన అల్లము బెల్లంతోనే అల్లం పచ్చడి చేస్తా, కానీ మామిడి అల్లం అనేది నాకు తెలియదు. తెలియని వాళ్ళు ఉంటే తెచ్చుకొని చేసి చూడండి. ఇదొక టేస్ట్ ఉంది. ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. నిజంగా ఈ పిండి ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ అన్నీ కలిపించినాం కాబట్టి పొద్దున దోశ వేసుకొని సాయంత్రం పొంగనాలు కూడా పెట్టుకోవచ్చు రాగి పిండితో. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.